సోదరులారా, ఈడబ్ల్యూఎస్ కోట 8 లక్షల వరకు ఆదాయం ఉన్న వాళ్ళకి, అప్పర్ క్యాస్ట్లో ఉన్నటువంటి వాళ్ళకి అన్యాయంగా కట్టబెడుతున్నటువంటి ఒక కోట 10% ఇక్కడ ఇస్తూ ఉన్నారు. మొత్తం ఈ దేశంలో పేదవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళేనట. అప్పర్ క్యాస్ట్ వాళ్ళే, రెడ్లు, వెలమలు, బ్రాహ్మణులు, ఆ తర్వాత వీళ్ళు కమ్మలు, వీళ్ళంతా కలిసి పేదోళ్ళట. ఎట్లా చెప్తున్నాం మళ్ళన్నా ఇది అని అంటే ఇగో చూడండి. సిన్స్ ఇండిపెండెన్స్ ఇగో ఇది చూడ్రి. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, న్యూఢిల్లీ, కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఫీ నోటీసు పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సెస్కి సంబంధించినటువంటిది ఫీజు నోటీసులో పెట్టిరు. దాంట్లో ఏంటంటే ఇగో బీసీలకేమో 55,000 ట్యూషన్ ఫీజు అట, బీసీలకు. ఓసీలకేమో 0, పేదోళ్ళట, ఫీజే లేదట. ఇగో వీళ్ళకు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇగో ఫీజే లేదట, ట్యూషన్ ఫీజే లేదట, పేదలట, కట్టారట. వాళ్ళ తన పైసలు లేవని కేంద్ర ప్రభుత్వం వాళ్ళకు 0 పెట్టింది. మీరేం కట్టకున్నా చదువుకోవచ్చు అని. బీసీ వాడు చదువుకోవాలంటే 55,000 కట్టానట. చూసుకో ఇగో ఇది ఈడబ్ల్యూఎస్ కథ. న్యాయం గట్లున్నది. ఈ దేశంలో ఒరిజినల్గా బీసీలకు హక్కులు దక్కాలి, రాజ్యాంగంలో వాటా దక్కాలి. రాజ్యాంగం ప్రకారం అన్నిట్లలో వాటా దక్కాలని బీసీలు దశాబ్దాలుగా కొట్లాడుతుంటే బీసీలకు ఏమీలే. అసలు ఈమెను అడిగినోడే లేడు, వాళ్ళకు మాత్రం ఫీజు మాఫీ చేసిరు. మరి ఇదేం దొంగతనం ఇది? ఈ ఈడబ్ల్యూఎస్ను ఖతం చేయాల్సిందే. ఇది దొంగతనంగా పేద వర్గాల నోట్లో మట్టి. ఇప్పుడు మీ పావుషేర్ మీకు వచ్చింది, మరి మిగతాది మాకు ఇస్తాను, మీకేం నొప్పి? మరి అంటే ఎవరి పావుషేర్ వాళ్ళు తీసుకుంటే అయిపోయాయి.